దేవుడి సన్నిధిని మనం అనుభవిస్తున్నామంటే ప్రభు సన్నిధి మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు మన మధ్యలో ఉండడానికి. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధి, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధి. ఇప్పుడు గులాబీ మొక్క దగ్గరికి వెళ్తాం, ఏ స్మెల్ వస్తుంది? గులాబీ స్మెల్ వస్తుంది. మందార చెట్టు పక్కకి వెళ్తాం, మందార స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పిండి వంటలో వండుతాం, దాని దగ్గర వద్దాం ఫ్రాగ్రెన్స్, అంటే ఆ సువాసన వస్తుందని మనం చూడొచ్చు. లేకపోతే ఇప్పుడు ఇలా బయటకు వెళ్తే మంచి స్మెల్ బిర్యానీ స్మెల్, ఎక్కడ ఏదో బిర్యానీ వండేస్తున్నానంట, అంటే అది ఇక్కడ ఉంది కాబట్టే ఆ స్మెల్ వస్తుంది. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లివింగ్ గాడ్, దేవుడి సన్నిధి, దేవుని బట్టిన దేవుళ్ళలోంచి వచ్చే ఆ సువాసన, ఎంపైన సువాసన ప్రభు దగ్గర నుంచి. సో మనం నడుస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఉన్నాడు అంటే ఉన్నాడా ప్రభు, ఆ సువాసన మన చుట్టూ వెదజల్లబడుతూ ఉండాలి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆప్యాయత, ఆ చూపు, మాట, విధానం. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లివింగ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి, ఆ సువాసన, సజీవుడైన దేవుని యొక్క సువాసన వెదజల్లబడే పువ్వులు మనమందరం కూడా. హల్లెలూయా. సజీవుడైన దేవుని యొక్క సువాసన వెదజల్లబడే పువ్వులు మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక మాట మాట్లాడతాడు, మారు మనసు గల ఫలము ఫలించుడి. మత్తయి సువార్త 3:8. మారు మనసు గల ఫలం ఏంటి? దేని ద్వారా వచ్చింది? ప్రభు ద్వారా వచ్చింది. ప్రభు మన హృదయం తెరవడం ద్వారా, పాపక్షమాపణ మనం పొందుకోవడం ద్వారా ప్రభు ఈ ఫలము ఫలించడానికి సహాయం చేసింది. ఏంటి ఫలం అంటే? ఈ ఫలానికి కారణం ఎవరు? ప్రభు. ఈ ఫలానికి కారణం ఎవరు? ప్రభు. ఈ ఫలము తింటే ఎలాగుంటుంది? మధురంగా. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఫలం అది. సో అలాగా మనము కూడా దేవుని యొక్క సువాసనలుగా మనం నిలబడాలంటే, ఎక్కడ ఉన్నా, ఏ కుటుంబాన్ని ఎవరైనా వచ్చినా, మీతో మాట్లాడినా దేవుడి సువాసన వెదజల్లబడి, ఆయన ప్రేమ, కరుణ, ఆప్యాయత, ఈ 9 ఫలాలు ఉన్నాయి కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, సాత్వికము, విశ్వాసము, ఈ 9 ఆత్మ ఫలాలు. ఇది దేవుడు బ్రతికించిన మన ఆత్మ ఫలాలు. ఆయన మనం బ్రతికించడం ద్వారా ఈ ఫలాలు ఫలిస్తున్నాం. మనం ఆయన బ్రతికించాడు అంటే బోర్న్ అగైన్ పీపుల్, తిరిగి జన్మించిన వ్యక్తులు ఫలించే ఫలాలు అనమాట ఇవన్నీ కూడా, తిరిగి జన్మించిన వ్యక్తులు. సో కాబట్టి మనం ప్రభు యొక్క స్వరాన్ని, మనం ప్రభు యొక్క సన్నిధిని మనం పొందుకోగలం.